హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఈ సెట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఏపీ ఈ సెట్ రాసి ఉండి మనకు బీటెక్ లో లేటరల్ ఎంట్రీగా సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వడానికి మనకు ఈ ఏపీ ఈ సెట్ అనేది కండక్ట్ చేశారు. చాలా మంది అయితే కాలేజెస్ లో అయితే జాయిన్ అయ్యారనమాట ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి. ఇంకా చాలా వరకు సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగింది. మరియు కొందరు కాలేజ్ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ ఏపీ ఈ సెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏపీ ఈ సెట్ 2026 అడ్మిషన్స్ అని ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్డ్ ఆన్ 8/8/2026 అని ఇవ్వడం జరిగింది. అంటే 2 రోజులు మాత్రమే మనకైతే ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. అదైతే మీరు గమనించవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 8వ తేదీ మరియు అప్లికేషన్ ఎండ్ డేట్ 9వ తేదీ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటికి సంబంధించిన మనము నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను అయితే చూద్దాము. మీకు వీటి గురించి అయితే పూర్తిగా తెలిసి ఉంటుంది. అయినప్పటికీ నేను షెడ్యూల్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు కొన్ని డీటెయిల్స్ అయితే కొందరికి ఉపయోగపడేలాగా మీకు చెప్తాను. ముందుగా ఈ షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ డేట్స్ లో ఏం జరుగుతాయి అన్నది ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. ఏపీ సెట్ 2026 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి మీరు 8 నుంచి 9వ తేదీ వరకు అయితే ఫీ అయితే పే చేయొచ్చు. ఆల్రెడీ చాలా మంది అయితే చేసి ఉంటారు. ఇంకా ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు ఆన్లైన్ లో ఈ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మరియు మీరు 8వ తేదీ నుంచే ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. 11/8/2026 తేదీ వరకు అనమాట. అలాగే 12వ తేదీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు సీట్ అలాట్మెంట్స్ అనేటివి ఈ నెల 15వ తేదీ మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే ఉంటుంది. మరియు 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మీరు సెల్ఫ్ జాయినింగ్ మరియు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్ లో. అప్డేషన్ ఆఫ్ జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టర్ క్యాండిడేట్స్ బై కాలేజ్ మేనేజ్మెంట్స్ అంటే 19వ తేదీ లోపల ఎంతమంది జాయిన్ అయ్యారన్న రిపోర్ట్స్ అయితే గవర్నమెంట్స్ కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచే మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనే మనకు ఇక్కడ ఈ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మనకు ఆ నోటిఫికేషన్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ సెట్ అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని ఎవరైతే ఈ బీటెక్ లో సెకండ్ ఇయర్ లో లేటరల్ ఎంట్రీగా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళైతే ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వమని ఇక్కడ మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఫేజ్ లో ఫీ పే చేసిన వాళ్ళు ఇందులో ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ షెడ్యూల్ వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మళ్ళా ఒకసారి షెడ్యూల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. కాబట్టి ఎవరైతే ఈ ఏపీ ఈ సెట్ లో మంచి సీట్ రాలేదు అనుకుంటుంటారో లేదంటే మంచి కాలేజ్ రాదు అనుకుంటారో వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ లో ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. క్యాండిడేట్స్ హు హ్యావ్ ఆల్రెడీ పేడ్ రిజిస్ట్రేషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ పే అగైన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ అని ఇవ్వడం జరిగింది. దేర్ ఇస్ నో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదన్నమాట. ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది మీరు ఇక్కడైతే చూడొచ్చు. అది నేను మీకు ముందుగా ఫస్ట్ ఫేజ్ అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సర్టిఫికేట్స్ అనేటివి ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అయితే అయిపోతాయి. ఇన్ కేస్ ఆఫ్ చేంజెస్ ఓన్లీ యూనిట్ టు విజిట్ హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేసినప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది అనమాట. మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో అయిందా లేదా, లేకుంటే హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుందా అన్న డీటెయిల్స్ అయితే మీకు ఫైనల్ లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి మరియు సిఏపికి సంబంధించి ఆ వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలన్న డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఆల్రెడీ మీరు చేసి ఉంటారు కాబట్టి మీకు వీటి మీద ఐడియా అయితే ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో వెరిఫై అవుతాయా లేదా, ఒకవేళ అవ్వకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ మీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నది కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. మీ ఏదైతే ఎంసెట్ ఈ సెట్ కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ మరియు డిప్లొమా మార్క్స్ మెమో మరియు ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇతర క్యాస్ట్ అండ్ ఇన్కమ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఆ సర్టిఫికేట్స్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే కంపల్సరీ అవసరం అవుతాయి అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరైతే ఈ
ఏపీ ఈసెట్ కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీరు పార్టిసిపేషన్ అయితే చేయొచ్చు. తర్వాత మీరు మంచి కాలేజీలో సీట్ పొందడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఈ ఏపీ ఈసెట్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఎవరైతే కాలేజ్ నచ్చలేదు, సీట్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కి అయితే ఖచ్చితంగా ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీసేవ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.